హలో అండి. ఈరోజు స్పెషల్ ఉలవచారు. ఇది చాలా పాతకాలం వంట అండి, కానీ చాలా టేస్టీ అండ్ హెల్దీ. ఉలవచారునే ఉలవకట్టు అని కూడా అంటారు. ఒకప్పుడు పెసరకట్టు, కందికట్టు కంటే ఈ ఉలవకట్టు బాగా చేసేసుకునే వాళ్ళు. వారంలో 2 సార్లైనా తినేవాళ్ళట. ఇది చాలా పాతకాలం వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడానికి, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడానికి ఇలాంటి రెసిపీస్ తినటం వల్లనే ఇది ఓల్డ్ రెసిపీస్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక గ్లాస్ ఉలవల్ని నేను నైట్ నానబెట్టేసుకొని కుక్కర్లో ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసి కుక్ చేసేసుకున్నాను. ఇలా కుక్ అయిన వాటిని మనం వడగట్టుకోవాలి. చారుని మొత్తాన్ని, ఆ గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఈ ఉలవల్ని, సపరేట్ అయిన ఉలవల్ని కావాలంటే మనం పోపు చేసేసుకొని స్టార్టర్స్లా కూడా, ఉలవ గుగ్గిళ్ళు అంటారు, అలా కూడా తినొచ్చు. నేను చిన్నప్పుడు మా నాయనమ్మ వారంలో ఒక 2-3 సార్లు చేసేదండి. భలే టేస్టీగా ఉండేది. నాకు సూపర్ మార్కెట్లో కనిపించాయి. సో అది గుర్తుకొచ్చేసి నేను మీకు షేర్ చేద్దామని ఈ రెసిపీ చేశాను. ఇలా కుక్ అయిన వాటిని కొన్నిటిని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని పోపు కోసం మనం ఏమేమి వేస్తామో అన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా ఇందులో వేసేసుకొని, ఈ ఉలవచారుకి మీరు ఎవరైనా ఉలవచారు బిర్యానీ తిన్నారా? నేను తిన్నానండి. ఏం లేదు, జస్ట్ ఉలవచారు అడుగున పెట్టి దమ్ పెట్టారు అంతే. కొంచెం పుల్లగా తగులుతూ కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ దానికంటే ఈ ఉలవచారే నాకు బాగా నచ్చింది బిర్యానీ కంటే. ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో ఆనియన్ కట్ చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. నార్మల్గా వేగాక ఒక 2 టమాటోస్ని కట్ చేసి వేసేసుకోండి. ఈ టమాటో బాగా మగ్గిపోవాలి. ఇది ఆఫ్టర్ డెలివరీ తర్వాత న్యూ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి C-సెక్షన్ అయిన వాళ్ళకి ఈ ఉలవ కట్టిస్తే త్వరగా స్టిచెస్ మానుతాయి, అలాగే మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుందని అంటారు. డెఫినెట్గా ట్రై చేయండి. ఆ తర్వాత టమాటో బాగా మగ్గాక మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న ఉలవ చారు ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఉలవలు ఉన్నాయి కదా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవటం వల్ల ఆ ఉలవచారు టేస్ట్ మనకు బాగా తెలుస్తుంది. అండ్ కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉండి రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి మరియు ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఎక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేయలేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీ అండ్ మిరియాల పౌడరే దీనికి స్పైస్ అంతే. ఆ తర్వాత కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి. పైనుంచి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఈ కొత్తిమీర, మిరియాలు, ధనియాలు, ఈ పౌడర్ అన్నీ బాగా బాయిల్ అయినప్పుడు ఈ రసానికి బాగా పట్టేసి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ ఉలవకట్టు చేశారా? చెయ్యకపోతే మాత్రం స్కిప్ చేయకుండా చేయండి. అసలుకి ఇప్పుడు రెయినీ సీజన్, అందరికీ కాఫ్, కోల్డ్, ఇలా రసం వేడివేడిగా చేసేసుకొని మిరియాలతో చేసేసుకున్నాం అనుకోండి, ఇది ఒక రెమెడీ లాగా ఉంటుంది కోల్డ్, కాఫ్ కూడా. డెఫినెట్గా ఈ సీజన్లో చేసుకోవాల్సిన రెసిపీ. ఉలవల్లో ఉన్న వేడి వల్ల మనకి కోల్డ్, కాఫ్ నుంచి ఉపశమనం కూడా పొందొచ్చు. కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. అంత బాగుంటుంది వేడివేడిగా ఈ చారు చేసుకొని తింటే. ఇలా రెడీ అయిన చారుని డిష్ అవుట్ చేసుకోవటం అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు రెడీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.